Hello everyone, welcome to Pranali Memories. హలో ఇప్పుడైతే మార్నింగ్ టైం వచ్చేసి 6:45 అవుతుందన్నమాట. మీరు బయట చూస్తుంటే సన్ ఇప్పుడే జస్ట్ వస్తూ ఉంటాడు. విరాట్ని లేపి అలాగే స్నానం చేయించాము. ఇదంతా చేయడానికి రీజన్ ఏంటంటే ఇవాళ మేము పిట్స్బర్గ్ వెళ్తున్నాము. ఈసారి మేము ఒక్కరిమే వెళ్ళట్లేదు, శ్రీయ వాళ్ళతో కలిసి వెళ్తున్నాం అనమాట. ఇది మాకు వచ్చేసి లాంగ్ వీకెండ్, సో సరే అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇవాళే వెళ్ళి ఇవాళే వచ్చేస్తాము. పెద్దగా అంటే ఎక్కువ ఏం లేదు, జస్ట్ పిట్స్బర్గ్ దర్శనం చేసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి వచ్చేస్తాము. అంతకు మించి పెద్ద ప్లానింగ్ ఏం లేదు. సో ఇవాళ మా జర్నీ మేము అందరం కలిసి ఎలా టైం స్పెండ్ చేస్తాము ఏంటి ఎంత వీలైతే మీకు అంతా చూపెడతాను. సో ఇప్పుడు వెళ్ళి మాతో పాటు మీరు కూడా పదండి, వెళ్ళి చూద్దాం అంతా పిట్స్బర్గ్ అంతా, మీరు కూడా దర్శనం చేసుకోండి. చలో చెప్తాను ఒకసారి. సరే, ఇక వాడికి ఇంకా నిద్ర పంపు ఉంది, ఇంకా కార్లో ఎక్కిచ్చేస్తే పడుకుంటాడు విరాట్. సో లెట్స్ గో, బాయ్. ఇప్పుడే సన్ వస్తున్నాడు, వెనకాల చూడండి విరాట్ ఆవలిస్తున్నాడు. విరాట్ నేను ఇంకో వస్తున్నాడు కదా, చూడు లైట్ వచ్చింది కదా కన్నయ్య. సో చలో లెట్స్ గో విత్ అవర్ జర్నీ. హలో, ఇప్పుడైతే వెళ్తున్నాం, దారిలో ఉన్నాము. అమ్మ చూపెట్టు, నేను చూపెట్టు. హాయ్ అమ్మ, సాయి. ముందు మాకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఇవాళ బేటా ఏమి ఇవ్వలే వాళ్ళకి. ఇప్పుడైతే మేము సర్వీస్ ఏరియా దగ్గరకు వచ్చామన్నమాట. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చాము. ఒక 2.5 hours ట్రావెల్ చేసిన తర్వాత సేమ్ పోయినసారి చూపెట్టాను కదా బ్లూ మౌంటైన్ సర్వీస్ ఏరియా, అందుకని ఈసారి ఏం చూపెట్టలేదు. ఇదేంటంటే కరెక్ట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చాక వస్తుంది. ఇంకా జనరల్లీ మోస్ట్లీ ఇక్కడే ఆగుతాము. ఎవ్రీ 50 miles ఒక సర్వీస్ ఏరియా ఉంటుంది. బట్ మాకేంటంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయిన తర్వాత ఇంకా కార్కి గ్యాస్ కావాల్సి వస్తుంది, అంటే పెట్రోల్ కావాల్సి వస్తుంది. ఆల్సో ఇంకా మనం కూడా ఒకసారి కొద్దిగా ఇంతసేపు కూర్చున్నాం కదా, ఒకసారి కాళ్ళు అలా రిలాక్స్ అవుతాయి, ప్లస్ బాత్రూమ్స్ అవి వెళ్ళేసి వస్తామన్నమాట. సో యాజ్ యూజువల్ అలవాట్లో ఇక్కడే దిగాము. ఇక్కడే దిగిన తర్వాత ఇంకా మార్నింగే బయలుదేరాం కదా, సో కొద్దిగా కాఫీ అది తీసుకుంటున్నాము. సో కొంచెం ఏంటంటే కొంచెం ఫ్రెష్ ఉంటుంది కదా అన్నట్టు కాఫీ అది తాగితే కొంచెం ఇంట్లో అసలు ఏం తాగకుండా అట్లా స్టార్ట్ అయ్యి ఉండే అనమాట. సో అందుకని కొద్ది కాఫీ అది. ఇంక ఇక్కడ షాప్ ఉంటుంది కదా, విరాట్ని లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూస్తున్నాడు అనమాట. నాకు ఈ టాయ్ కావాలి ఆ టాయ్ కావాలి అని. లాస్ట్కి ఏదో ఒకటి కొనుక్కున్నాడు లేండి, కొనుక్కోకుండా అయితే లేడు. సో అట్లాగే ఇంకా సాయితో ఫుల్ ఆడి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు సాయిని. ఈ ప్రోగ్రామ్ అయితే మేము ఎప్పటి నుంచో అనుకున్నది అయితే కాదనమాట. జస్ట్ ఈ వీక్లోనో వెనస్డేనో థర్స్డేనో దీపున్న వాళ్ళు వెళ్తున్నాను అంటే సరే మేము కూడా వస్తామని చెప్పాము అంతే. జస్ట్ అంటే ఇక అప్పటికప్పుడు అనుకొని వెళ్తుంది, పెద్ద ప్లానింగ్ చేసి ఇట్లంతా కాదు. జస్ట్ అప్పటికప్పుడు అనుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట. అమెరికాలో ఏంటంటే ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ అనమాట. సో 3 days హాలిడేస్, మండే హాలిడే వచ్చింది, మార్టిన్ లూథర్ కింగ్స్ డే అని. సో ఇంకా మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి సాటర్డే నైట్ ఎంత లేట్ అయినా వచ్చినా సండే కొద్దిగా రిలాక్స్ అవుతాము అన్నట్టు ఇంకా బయలుదేరాము. ఇది చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్ నా కష్టాలు ఎప్పుడు చూసినా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విరాట్ బయట పెద్దగా ఏం తినడని చెప్తూనే ఉంటాను కదా, విరాటే కాదు పక్కన శ్రీయమ్మ కూడా తినదు పెద్దగా ఏమి. సో అందుకని చెప్పి ఏం చేశానంటే బయలుదేరేటప్పుడు ఇంట్లో ఒక 4 దోశలు వేసుకొని వచ్చాను. ఇద్దరికి 2 ఉంటాయి కదా, కొంచెం ఇంకా చట్నీ ఏం చేయలేదు, పొడి వేసుకొని వచ్చాను అనమాట. జస్ట్ ఎక్కడైనా ఆపితే కొద్దిగా తినిపిస్తే, మళ్ళీ టెంపుల్ ఏంటంటే మా ఇంటి నుంచి 5 hours ప్లస్ పడుతుంది. సో అక్కడికి వెళ్ళేటప్పుడు నీరసం వచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళకి ఓపిక ఉండక మనల్ని చిరాకు చేస్తారు కదా, ఇదంతా ఎందుకు కొద్దిగా ఎక్కడైనా ఆపుకొని అట్లీస్ట్ ఒక దోశైనా వాళ్ళు తింటే కొద్దిగా ఎనర్జీ ఉంటుంది కదా, ఇద్దరు పిల్లలకి చిరాకు చేయరు అన్నట్టు అలా ప్లాన్ చేసుకొని వచ్చాను. అది తినిపించడానికి నా కష్టాలు. ఇంకా దాంతో సుబ్బు అనే చెప్తున్నాడు అనమాట, అమ్మలు ఇలాగే ఉంటారు, పిల్లల్ని చెడగొడతారు ఏం బయట తినకుండా. అంటే ఎందుకు తినద్దు, ఇప్పుడు అక్కడే స్టార్బక్స్లో బనానా బ్రెడ్ కొన్నాం, మరి తినమంటే మాకేం ప్రాబ్లమా, వాళ్ళు తింటే బెటరే కదా అని నేను చెప్తున్నాను. కానీ అలా తినేవాడు కాదు కదా విరాట్. ఇంకా యాజ్ యూజువల్ మనం పెట్టాల్సిందే. మీరు చెప్పండి, పిల్లలు బయట ఏదో ఒకటి తింటే మనకు అంతకంటే ఆనందం ఏముంటుంది, మనకేం పని ఉంటుంది నిజంగా చెప్పాలంటే. వాళ్ళు తింటారంటే ఇక మనం ఏం టెన్షన్ ఫ్రీ లేకుండా బయలుదేరి వచ్చేస్తాము. ఇక్కడ నిజంగా చెప్పాలంటే నేను అదే చెప్తాను కదా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మేమిద్దరం తింటాం బాగానే, మళ్ళీ ఇంటికి వచ్చి విరాట్కి వండాలి అని. అదే విరాట్ కూడా తినొస్తే నాకు రెస్ట్ వచ్చేస్తుంది కదా, అది వీళ్ళకి అర్థం కాదు అసలు. ఎంత మనం చెప్పినా కానీ మనం ఏదో వీళ్ళని చెడగొడుతున్నాం అనుకుంటున్నారు. దట్స్ ఓకేలేండి, ఇంక ఇది ఎప్పుడు ఉండేదే. కానీ ఇక్కడ చూసారా సాయిని నన్ను పైకి ఎత్తి చేయమంటున్నాడు,
ఫ్లిప్ చేయమంటున్నాడు. సాయికేమో రావట్లేదు. అయితే నరసింహ చూపెడుతున్నాడు, అలా కాదు సాయి ఇలా చేయమని అడుగుతున్నాడు అని చెప్పి. బాగానే మొత్తానికి సాయి విరాట్ మంచిగా ఆడుకుంటారు. సాయి విరాట్ని బాగా మిస్ అవుతాడు అనమాట ఒకవేళ ఎక్కడికైనా విరాట్ రాకపోతే. ఇంక ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నాను అనమాట, అందరం ఒక్కసారి గ్రూప్ వీడియో చిన్నది దిగుదాము అంటే మెమరీ కోసం ఒక చిన్న వీడియో. ఇప్పుడైతే సర్వీస్ ఏరియా నుంచి బయలుదేరుతున్నాము. చాలా నాన్న వాడిని చూసుకో. పిట్స్బర్గ్ వచ్చాం మళ్ళీ. అదిగోండి పోయినసారి మీకు అంతా బయట అంతా మేము వచ్చేసరికి నైట్ అయిపోయి చూపెట్టలేకపోయాను కదా. అదిగోండి గోపురం అందరం దిగుతున్నాం స్టెప్స్. విరాట్ స్నోతో ఆడతామ్మా. ఇటంతా చూడండి మంచులో రంగారామ. ఎవ్రీవన్, నేను విరాట్ ఇప్పుడు అయితే టెంపుల్ వచ్చేసాము. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. విన్నారు కదా, ఈ టెంపుల్ అంటే విరాట్కి కూడా ఇష్టమే, మంచిగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఇక్కడంతా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు నేనేంటంటే శ్రీయమ్మని ఒక వీడియో తీయమన్నా, ఇది మీరు షార్ట్లో కూడా చూసుంటారు. విరాట్ని బొట్టు పెట్టుకున్నా ఫస్ట్ మేము పెడతామంటే వద్దు నేనే పెట్టుకుంటా అన్నాడు. సరే పెట్టుకో అంటే అమ్మ నేను నా స్టైల్లో బొట్టు పెట్టుకుంటా అని చూడండి ఇవాళ మొత్తం ఇలా విభూతి అంతా పూసుకొని ఇక్కడ దండం పెట్టుకొని మరీ వెళ్తున్నాడు. చూడండి ఎంత నవ్వొచ్చిందో నాకు. ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే లోపల టెంపుల్లో వీడియో నాట్ అలౌడ్, అందుకని తీయలేదు. ఇక్కడ ఏంటంటే ప్రసాదం దగ్గర జస్ట్ నరసింహ, సుబ్బు అన్నయ్య, సాయి వీళ్ళు ప్రసాదం పంచుతుంటే మెమరీ ఉంటుందని చెప్పి తీసాను అంతే. లేకపోతే ఇది కూడా తీసుండేదని కాదు, కానీ మాకే మంచిగా అనిపించింది. ఆ స్వీట్ అంటే మనం చేసింది ఏం కాదు, వాళ్ళు చేసిందే అక్కడ పెట్టుండే. ఇంక అందరం మేము లైన్ ఉండే, సో అందుకని చెప్పి ఇంకా ప్రసాదం వీళ్ళు పెడుతున్నారు, అది మంచిగా అనిపించి ఉండే, సో అందుకని తీసాను. గుళ్ళో ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ లైక్ కొంతమంది పీపుల్ ఎవరైతే ప్రసాదం కోసమే గుడికి వెళ్తారంటే కూడా నా పేరు వేసుకోవచ్చేమో లిస్ట్లో. సో మంచిగా తిన్నాను ఇక్కడ ప్రసాదం. ఇప్పుడు చూసారా సుబ్బు అని వేసిస్తున్నారు. విరాట్ ఏమో అందరికీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అమ్మ నీకు మళ్ళీ కావాలా నేను తెచ్చిస్తాను అని చెప్పేసి అది అయిపోయాక ఒకసారి రౌండ్గా ఇట్లా ప్రదక్షిణాలు వేస్తూ ఉంటే అక్కడ ఇంకా సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళది బొమ్మల కొలువు కదా, అది బొమ్మల కొలువు పెట్టుండే అనమాట అక్కడ టెంపుల్లో. సో అందుకని మంచిగా అది కూడా ఒకసారి వీడియో తీసాను, అందరు చూస్తారు కదా అన్నట్టు. ఇప్పుడైతే ఇంకా కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చేసి నరసింహకి చెప్తున్నాను నాకు విరాట్కి కొన్ని పిక్చర్స్ వీడియోస్ అవి తీయవా అంటే తీస్తున్నాడు అనమాట. ఇంకా మేము ఎక్కువ ప్రదర్శనలు ఏం చేయలేదు, విరాట్ ఇంకా చిరాకు చేస్తాడని ఇంకా సాయి వాళ్ళు చేస్తూ ఉంటే నేను ఇక్కడ నుంచి హాయ్ చెప్తున్నాను అనమాట సాయి వాళ్ళకి. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోదామని బ్యాక్ వస్తున్నాము. ఇక్కడ చూడండి విరాట్ అల్లరి చూడండి, అది ఎక్కి నించుంటాడంట. నించొని ఉంటాను అక్కడి నుంచి స్లైడ్ అయ్యి వస్తానంటాడు. రే అట్లా కాదురా పడిపోతావు అంటే అస్సలు వినాడు, ఇట్లా అల్లరి చేసుకుంటూనే ఉంటాడు మంచిగా అందరిని, సాయిని శ్రీయని ఏదోటి గెలుక్కుంటూ. ఇప్పుడు చూడండి అక్కడ దాక్కొని ఉన్నాడు. సాయి శ్రీయ వస్తేనంట వాళ్ళకి భయపించాలంట, బౌ అని చెప్పాలి. చూసారా చెప్పేసి వస్తున్నాడు. ఏదో ఒకటి ఇలా అల్లరి చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ మంచిగా టైంపాస్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మేము ఏంటంటే ఇప్పుడు మెయిన్ టెంపుల్ నుంచి క్యాఫ్టేరియా ఏరియాకి వెళ్తున్నాము, కొద్దిగా తినేసి బయలుదేరదాంలే అన్నట్టు. సో అక్కడ వెళ్తూ ఉంటే ఇంక ఇవన్నీ ఇట్లా పిక్చర్స్ అవి పెట్టి ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయని చెప్పి నరసింహ అట్లా వీడియో తీసుండే. ఇక్కడ చూడండి కృష్ణుడు యశోదమ్మ పిక్చర్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ పిక్చర్ చూస్తే మాత్రం. మంచిగా ఇలా దగ్గర తీసుకుని కూర్చోబెట్టుకుంటే అదొక బాగుంటుంది కదా, అలా ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మేము క్యాఫెటేరియాకి వచ్చి ఇంకా ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ తీసుకుంటే ఇక్కడ విరాట్ అల్లరి అనమాట. పులిహోర అంటే కొంచెం విరాట్కి ఇష్టమే. అయితే వాడి పులిహోర వాడు తినేసంట, మళ్ళీ మా పులిహోర కూడా తింటాడంట. అంటే తింటాడంటే ఈవినింగ్ తింటాడంట. సో నా పులిహోర నాకు ఉంచేయండి అని చెప్తున్నాడు. ఆ ఉన్న పులిహోర మొత్తం ఫినిష్ చేయలేదులేండి, ఒక పావు తిన్నాడు అంతే. అగో ఆ కొంచెం తిన్నాడు అంతే. దానికే ఇంకా వాడు అట్లా బిల్డప్ ఇస్తూ ఉండే, ఇంక మాకేమో నవ్వు వస్తుంది. సో ఇక నేనైతే విరాట్ని ఇప్పుడు పట్టించుకోకుండా నేను తినే పనిలోనే ఉన్నాను. ఫుల్ ఆకలేస్తుంది, మంచిగా వేస్తున్నాను ఇంకా తినడం. గుళ్ళో అయితే మేము ఇవాళ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసి పులిహోర, సాంబార్ రైస్, ఉప్మా,
ఉప్మా, పెరుగన్నం, మిక్చర్, లడ్డు ఇవి తీసుకున్నాం అనమాట. సో మంచిగానే తిన్నామని చెప్పాలి. ఇంకా బాగానే మంచిగా అంటే లైక్ విరాట్ ఏమో కొద్దిగా పులిహోర తినేసి వదిలేశాడు. శ్రీయమ్మ అంతే అస్సలు తినలేదు, కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ పులిహోర తినింది. నేను మాత్రం సాంబార్ రైస్, పెరుగన్నము, కొద్దిగా పులిహోర 3 తిన్నాను. ఇంకా ఉప్మా మాత్రం నాకు ఎందుకో ట్రై చేయాలనిపించలేదు. సో ఉప్మా ఒక్కటి తినలేదు, కానీ మిగతా అన్ని తిన్నాను. అందులోనూ ఈ గుళ్ళో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి నిమ్మకాయ పచ్చడి చేస్తారు. అది చాలా చాలా బాగుంటుంది, నిజంగానే చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. మంచులో పిట్స్బర్గ్. విరాట్ సే హాయ్ అమ్మా. హలో. అది వచ్చేసి గోపురం అది. సో ఇది వచ్చేసి విరాట్ని ఎలిఫెంట్స్ మీద కూర్చోబెడతాం, కానీ ఆల్రెడీ మంచులో వద్ది, ఇంకెందుకు లేని కూర్చోబెట్టలే ఇవాళ. లెట్స్ గో. విరాట్ జారుతారు మీరిద్దరు. ఏ అమ్మో అమ్మో నో నానా పద. చలో పద 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 విరాట్ క్యా. విరాట్ నో నో. It's an icicle. It's ice. Ready for that? వద్దు Do you? Straight. No. Okay, we'll both throw it. 3. Okay, no, 2, 1. Now you have to throw it. ఇప్పుడైతే మేము పిట్స్బర్గ్లోని బాబా టెంపుల్కి వచ్చామన్నమాట. దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 10 minutesలో దానికి వచ్చాము. Tiger! There's so many men! Tiger! Whoa! Tiger! Where's Tiger? I just saw a tiger. ఎక్కడికి వచ్చావు నరసింహ? సాయిబాబా టెంపుల్ ఇన్ పిట్స్బర్గ్. విరాట్ వెయిట్, శ్రీయంకి ఏదో చేస్తుంది చూడు. What are you doing? How to try? యూ ఆల్సో డూ ఇట్. వాడికి ఇవ్వు నాన్న. How do I do అమ్మో ఓకే, ఆర్ యూ ఓకే? How do I do it? How do I do it? I'll show you. Which one did you do, Nana? ఎనీథింగ్ యూ డూ ఇట్ అమ్ము, యూ డూ ఇట్ యువర్. I want to do it. Are you scared? Are you scared? What? My God. Oh, these ones. Okay. So now I started a fire. You guys can use that. ఇదిగో విరాట్, Did you guys do one? డూ ఇట్ ఫర్ దిస్ వన్. Quickly, Virat. ఓకే, కాలుతుంది విరాట్. లీవ్ ఇట్. See? I did it. మేక్ ఎ విష్ టు జేజీ. Go party, Papa. More here. ఇక్కడ బాబా టెంపుల్లో విరాట్ అల్లరి చూడండి అసలు. అటు ఆడతాడు, ఇటు ఆడతాడు, అటు జంప్ చేస్తున్నాడు, ఇటు జంప్ చేస్తున్నాడు. ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాడని చెప్పాలి. మంచిగా ఆడుకున్నాడు. ఓకే, పెద్ద ఇబ్బంది పెట్టకుండా ఆడుకుంటే మంచిగానే ఉంటుందిలేండి. అన్ని సైడ్స్ ఇటు అటు అంతా అదే అనుకున్నాం అనమాట. పొద్దునుంచి ఎంతమంది టెంపుల్కి వచ్చి ఉంటారో కానీ కామ్గా సౌండ్ లేకుండా వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు మాత్రమే అల్లరి చేస్తున్నావు విరాట్ అంటే. ఇక్కడ కూడా విరాట్కి బొట్టుగా అనిపించింది. ఇంకా బొట్టుగా అనిపించగానే ఇంకా వాడి స్టైల్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత జస్ట్ మేము పిట్స్బర్గ్ డౌన్ టౌన్ సైడ్ వచ్చామన్నమాట. సో అంటే జస్ట్ డ్రైవే లేండి, మేము ఎక్కడ దిగలేదు. జస్ట్ డ్రైవ్లో అంటే ఇంక ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అయ్యి ఏం చేస్తాంలే బాగానే, అంటే మేము ఆల్మోస్ట్ 3 కల్లా మాకు దర్శనాలు అన్నీ అయిపోయాయి 2 temples. సరే అని చెప్పేసి కొద్దిసేపు డౌన్ టౌన్ స్పెండ్ చేసి వెళ్దాంలే అన్నట్టు ఇట్లా వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే అది మంచిగా అనిపించింది. ఇలా అందరు పైకి ఎక్కడం అది చూడండి, అది బాగుంది. విరాట్ అంట వాళ్ళని ల్యాడర్ చేసుకొని పైకి ఎక్కుతాడంట, మేము పైకి వెళ్ళి తీసుకొని రావాలంట. చూస్తున్నారా మా డ్రైవ్ ఎలా ఉందో? ఈ డ్రైవ్ చూస్తే మీకేం గుర్తొస్తుంది చెప్పండి. నాకైతే జబ్ వి మెట్ సినిమా ఉంది కదా, దాంట్లో పూచోనా పూచో ముజే క్యా హువాయే ఆ సాంగ్ గుర్తొస్తుంది. చుట్టూ మంచు ఇట్లా కవర్ అప్ అయిపోయి వెళ్తూ ఉంటే
కొంచెం డేంజరసే లేండి, కానీ మంచిగా అనిపించింది అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా ఏంటంటే మేము కృతంగా వచ్చామన్నమాట. ఏంటంటే దారి మధ్యలో ఉంటుంది, జస్ట్ అంటే ఒక 15-20 మినిట్స్ సైడ్కి వెళ్తామన్నమాట. బట్ ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ నాకైతే ఈ రెస్టారెంట్లో బాగా ఇష్టము. సో అందుకని చెప్పి ఇంకా కృతంగాకి వచ్చాము. ఇక్కడ చూసారా విరాట్, దీపజ్ఞ, శ్రీయ అటు నడుస్తున్నారు. నేనేమో ఇట్లా ఫస్ట్ ఫ్రంట్ నుంచి అది వస్తుంది కదా కృతంగా అనే బోర్డు అని చెప్పేసి ఇటు నుంచి నడుచుకుంటూ వస్తున్నాను లోపలికి. సో ఇప్పుడైతే మేము డిన్నర్కి వచ్చాము ఇక్కడికి. చూద్దాం పదండి మేము ఏమేమి తింటాం ఏంటి అనేది కొంచెం మీరు చూద్దురు పదండి. హలో, ఇప్పుడైతే కృతంగా వచ్చాము. మంచిగా మైసూర్ బోండా తిని ఇంకేమైనా మంచిగా అనిపించినవన్నీ తినేసి మీకు చెప్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇది నా ఫేవరెట్ రెస్టారెంట్. సో లెట్స్ గో. It is my favorite restaurant, Kura. విన్నారా మా బుడ్డోడు ఏం చెప్తున్నాడో? ఇది నిజంగానే వాడికి కూడా ఫేవరెట్ రెస్టారెంటే. ఇక్కడ ఎస్పెషల్లీ మైసూర్ బోండా ఇంకా చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది. మేబీ ఒక్కొక్కరి టేస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు, మాకు బాగా నచ్చచ్చు కూడా, అది నేను చెప్పలేను. ఇంకా మేమైతే మంచిగా మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చాము. కాకపోతే ఇవాళ ఏంటంటే శ్రీయ వాళ్ళు వచ్చేసి వెజ్ అనమాట, సాటర్డే కదా, మేమైతే ఏదైనా తింటాం. విరాట్కి ఏంటంటే ఎస్పెషల్లీ వాడు నాకు చికెన్ బిర్యానీ కావాలి అని చెప్పాడు. ఇంకా దట్స్ ఓకే, పిల్లలు ఇంకా వాళ్ళు ఏదడితే అది తినిపించేస్తే మనకి ఇంకా పెద్ద ఇబ్బంది ఉండదు కదా. సో అందుకని నేనైతే విరాట్కి అయితే చికెన్ అవి ఆర్డర్ ఇచ్చాను. నరసింహ అయితే రాగి సంగటి నాటుకోడి ఆర్డర్ ఇచ్చుకున్నట్టున్నాడు. రాగి సంగటి చికెన్ కూర ఇవాళ లైక్ వీకెండ్ స్పెషల్స్ అనుకుంటా, అది ఆర్డర్ ఇచ్చుకున్నాడు. సో ఎవరికి ఏది ఇష్టమైతే అది ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇట్లా ఏం లేదనమాట, ఇదే తినాలి ఇదేం లేదు, ఎవరికి ఏం నచ్చితే అవన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాము. నేను ఎలాగో విరాట్తో పాటు చికెన్ 555 అవి ఇచ్చాను, చికెన్ బిర్యానీ ఇచ్చాను, అండ్ ఆల్సో మైసూర్ బోండా ఇచ్చాను అనమాట. నేను అవన్నీ కలిపి తిన్నానులేండి మంచిగా. కృతంగా అయితే మేము ఎప్పుడు పిట్స్బర్గ్ వెళ్ళినా దారిలో స్టాప్ బై అవుతామని చెప్పాలి. అంటే వచ్చేటప్పుడు అవుతాము, వెళ్ళేటప్పుడు టెంపుల్ కదా, సో నాన్ వెజ్ అది తినం కాబట్టి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టాప్ బై అవుతాము. మొన్న ఒక్కసారే మిస్ అయ్యింది, అది కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఆ రోజు స్టార్ట్ అవడమే ఇంట్లో నుంచి లేట్ స్టార్ట్ అయ్యాం కదా, అరౌండ్ 11:30-12 అయిపోయింది. మేము వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని అక్కడ టైం స్పెండ్ చేసి ఆ రోజు టెంపుల్లో కూడా ఏదో స్పెషల్ ప్రోగ్రామ్స్ అవి జరిగితే అక్కడే టెంపుల్లో కూర్చొని ఆల్మోస్ట్ 7:30-8 అయింది రిటర్న్ బయలుదేరేసరికి. సో ఇది హాఫ్ డిస్టెన్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ 3 hours తర్వాత వస్తుంది అనమాట. సో అప్పటికి ఆ రోజు 10:30 అలా అవుతుంది. ఇంకా కృతంగా క్లోజ్ అయిపోతుందని చెప్పి వెళ్ళలేదు తప్పితే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పటికీ 4-5 times వెళ్ళినట్టున్నాం కృతంగా మేము. ఆన్ ద వేలో పక్కా స్టాప్ బై అయ్యి మంచిగా ఫుడ్ అది తినేసి ఇంకొస్తాము. ఇంటికి వచ్చి కూడా అంటే గుడిలో నుంచి కూడా పులిహోర తెచ్చుకోవచ్చు, బట్ అది ఇంకా ఆ టైంకి మధ్యాహ్నంకి అయిపోతుంది. ఈవినింగ్ మంచిగా ఇలా తింటే ఇంకా నేను చెప్పాలంటే ఇప్పుడు వచ్చేటప్పుడు టుగో కూడా తెచ్చుకున్నానని చెప్తాను. ఏంటంటే మైసూర్ బోండా తెచ్చుకున్నాను, ఇక మిగిలిపోయిన కొద్ది బిర్యానీ అది తెచ్చుకున్నాను అనమాట. సో దట్ ఏంటంటే ఇంక విరాట్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఈజీ ఉంటుంది కదా, ఇంకా లెగిసి వెంటనే ఇట్లా టైర్డ్ అయ్యి చేయాల్సిన అవసరం ఉండదు కదా అన్నట్టు మైసూర్ బోండా తెచ్చేసాను ఇవాళ. చెప్పాలంటే బాగుంటుంది. నాకు ఇక్కడ అల్లం చట్నీ కూడా ఎస్పెషల్లీ చాలా చాలా బాగుందన్నమాట. కృతంగాలో మాకు అన్ని ఐటమ్స్ ఇష్టమే, ఎస్పెషల్లీ మైసూర్ బోండా. అంటే ఎక్కడ స్టార్ట్ మనకు ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా, ఇది నచ్చింది, దీనివల్ల ఈ రెస్టారెంట్ నచ్చింది అని చెప్పడానికి అంటే నా వర్షన్లో చెప్పాలంటే మైసూర్ బోండా ఈజ్ ద ఆసమ్ ఉందన్నమాట. అంత మంచిగా అనిపించుండే, మేము మంచిగా తిన్నాం కూడా ఆ రోజు. అంటే ఇప్పుడు కాదు నేను చెప్తుంది, లైక్ 3 years బ్యాక్ అట్లా మేము మా సుష్మా ఉంది కదా, సుష్మా వాళ్ళతో వెళ్ళుండే అనమాట. అప్పుడు అంటే కోఇన్సిడెన్షియల్గా దీనికి వచ్చాము నిజంగా చెప్పాలంటే. టెస్లా చార్జర్ కోసం వచ్చి నియర్ బై ఉన్న రెస్టారెంట్లో తినుండే అనమాట. ఇంకా అప్పటి నుంచి మాకు బాగా నచ్చి ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇట్లా వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా సో అది మైసూర్ బోండా దగ్గర నుంచి ట్రిగ్గర్ అయింది. తర్వాత ఇంకా ఆర్డర్ ఇచ్చిన ప్రతి డిష్ బాగుండే, దాని వే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే. అంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేసి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా, స్పెషల్గా మంచిగా పలకరిస్తారు. ఇంకా ఇది బాగుంది, వాళ్ళు ఇది స్పెషల్ అని క్లియర్గా వచ్చి చెప్తారు. మనం ఏదైనా ఒకవేళ ఇది ఉందా ఇది లేదా అని అన్ని డీటెయిల్డ్గా నీట్గా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ద వే ద రిసీవ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రాబ్లీ అది కూడా మ్యాటర్స్ కదా కొంచెం. సో అన్నీ బాగుండే, మంచిగా తిన్నాము. ఇప్పుడు జస్ట్ దగ్గర నుంచి విరాట్కి అడుగుతుంటే వాడు తల కొట్టేసుకుంటున్నాడు అమ్మా అని, ఆకలేస్తున్నట్టుంది పాపం. బాగానే తినేసాడులేండి. అది కూడా మైసూర్ బోండా అదే చూపెడుతున్నాను. మైసూర్ బోండాకి 2 chutneys ఇస్తారు. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. ఇది ఇంకా మంచిగా తిని ఇంటికి బయలుదేరిపోయాము. హాయ్ అండి, పొద్దున 7కి బిఫోరే వెళ్ళిపోయాము. మీరు చూసుంటే చీకటిగానే ఉంది, ఇంకా సన్న కూడా రాలేదు. అప్పుడు బయలుదేరి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి టైం 11 అవుతుంది అనమాట, 11:10 అవుతుంది. ఇప్పుడే వచ్చాము. జస్ట్ ఇంట్లోకి వచ్చి విరాట్కి కొద్దిగా హాట్ వాటర్ ఇచ్చేసాను, ఎందుకంటే బాగా చల్లగా కూడా ఉంది. కొద్దిగా హాట్ వాటర్ తాగితే కొంచెం ఇంకా పడుకుంటాడు అని చెప్పేసి.
మంచి రెస్టారెంట్లో అయితే తినొచ్చాము. మా ఫేవరెట్ రెస్టారెంట్ కృతింగాలో అయితే తినొచ్చాము. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. అంటే నాకు ఎస్పెషల్లీ మా ఫ్యామిలీకి అయితే బాగా నచ్చుతుంది. సో మంచిగా తినేసి వచ్చాము. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. మంచిగా అనుకున్నవన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. అనుకున్నవంటే ఏం లేదు, మెయిన్ పిట్స్బర్గే మా లిస్ట్లో ఉంది. పిట్స్బర్గ్తో పాటు మధ్యలో ఆన్ ద వేలో వచ్చేటప్పుడు కృతింగాలో కూడా తినేసి మంచిగా కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో ఈ లాంగ్ వీకెండ్లో ఫస్ట్ సాటర్డే అయితే ఇలా అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్. Please do like and subscribe to our channel. Bye. See you all in the next vlog. Bye. Bye.